మనం ఇక్కడ చూచినట్లయితే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆల్రెడీ రాజు ఉన్నాంక, ఇంకొక వ్యక్తిని రాజుగా నియమించడానికి పంపడం అనేది చాలా పెద్ద సవాలు. ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని అంటాం చాలా సార్లు మనం. సమూయేలు ప్రవక్తకి అలాంటి పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే రాజుగా సౌలు ఆల్రెడీ ఉండంగా, ఇంకొక వ్యక్తిని రాజుగా అభిషేకము చేయమని దేవాది దేవుడు చెప్పినట్లుగా మనకు కనబడుతా ఉన్నది. ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా. యెష్షయి కుమారులలో ఒకని రాజుగా అభిషేకించమని ఆయన చెప్పినట్లుగా కనబడుతా ఉన్నది. కుమారుని పేరు చెప్పలేదు. అతని ఎత్తు, అతని యొక్క స్పెసిఫికేషన్స్ చెప్పలేదు. కేవలం యెష్షయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకం చేయమన్నాడు. సాధారణంగానే మనం ఎట్లాగైతే మాట్లాడుకుంటున్నామో, ధ్యానంలో రాసుకుంటున్నటువంటి పాయింట్స్‌లో ఒక పాయింట్. శామ్యూయల్ ప్రవక్త అడుగుతాడు, "అయ్యా! ఆల్రెడీ రాజున్నాడు. మరలా నేను కొత్త వ్యక్తిని రాజుగా అభిషేకించడానికి వెళ్తే, మరి నా ప్రాణానికే ప్రమాదము" అని అడిగినప్పుడు, జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనల్ని ఎట్లా అపాయముల నుండి తప్పిస్తాడు. గాడ్స్ వేస్ ఆర్ వెరీ డిఫరెంట్. దేవుడు అందరి జీవితంలో ఒకేలాగా, ఒకే తీరులో పని చేయాలని రూల్ ఏమి లేదు. దేవుడు అంటాడు, "బలి అర్పించడానికి వచ్చానని చెప్పయ్యా. అంతకు మించి ఇంకేం చెప్పకు." సరే అని చెప్పి దేవుని మాట మీద బెత్లెహేముకు బయలుదేరి వెళ్తాడు ప్రవక్త అయినటువంటి శామ్యూయల్. ఆ తర్వాత మనము ఇంకా ముందుకు సాగిపోతే యెష్షయికి ఈ వార్త తెలుస్తుంది. శామ్యూయల్ అనే ప్రవక్త వచ్చుచున్నాడు. మా ఊరికి, మా గ్రామానికి, మా ఇంటికే వచ్చుచున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు చాలా ఆ రోజుల్లో భయపడేవారు. వణికేవారు. చాలా వణికేవారు. ఎవరికి? ప్రవక్తలకు. ప్రవక్త మా ఊర్లోకి వచ్చుచున్నాడు. శుభవచనమును మోసుకొని వచ్చాడా? లేక మేము చేసినటువంటి అతిక్రమములకు ఇదిగో పలానా రోజు, పలానా టైంకి ప్రభు యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని చెప్పడానికి వచ్చుచున్నాడా? అని ఆ రోజుల్లో ప్రవక్తలంటేనే చాలామంది గడగడ వణికేటువంటి వారు. ఈ రోజుల్లో, ఈ తరములో మనం చూస్తే అలాంటి ఆనరింగ్, అలాంటి భయము ప్రజలలో ఒక ప్రవక్త మీద లేదు. దానికి కారణం చాలామంది ప్రభువు ఇచ్చినటువంటి కృపా వరములను ప్రభు మహిమ కొరకు కాకుండా స్వఘనత కొరకు, స్వలాభము కొరకు ఆహ్, అవహేళన చేసే పనిగా, అవహేళనకు గురయ్యే విధముగా, దారుణముగా వారికి ప్రభు ఇచ్చినటువంటి వరములను వాడుకుంటున్నారు. కొంతమంది అమ్ముకుంటున్నారు. కొంతమంది చాలా డిస్‌గ్రేస్‌ని తీసుకొని వచ్చుచున్నారు. అది వేరే అంశం. ఇక్కడ నెక్స్ట్ మన బైబిల్ స్టడీలో మనం గమనించాల్సినటువంటి విషయం. తండ్రి అయినటువంటి యెషయి ముగ్గురు కుమారులకు ఇన్విటేషన్‌ని ఇచ్చినట్లుగా కనబడుతున్నది. ఇన్విటేషన్, ఆహ్వానం. అయ్యా! ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చుచున్నాడు. మీరు తప్పకుండా వెంటనే మీరు రావాలి అని ముగ్గురు కుమారులను ఆయన పిలుచుకున్నట్లుగా కనబడుతా ఉన్నది. మొదటి కుమారుని పేరు ఎలియాబు, ఎలాయబ్. ఇంగ్లీష్ బైబిల్‌లో ఎలాయబ్ అనే మాటకు అర్థము మై గాడ్ ఇస్ ఫాదర్. నా దేవుడే నా తండ్రి అనే అద్భుతమైనటువంటి అర్థము కలిగినటువంటి పేరు ఎలియాబు. ఆ తర్వాత రెండవ కుమారుణ్ణి పిలుచుకుంటాడు. రెండవ కుమారుని పేరు అబీనదాబ్. అబీనదాబ్ అనే మాటకు అర్థం మై ఫాదర్ ఇస్ నోబుల్ అని అర్థం వచ్చుచున్నది. ఆ తర్వాత మూడో వ్యక్తిని పిలుచుకుంటాడు షమా. షమా అనే మాటకు అర్థం హీ హియర్స్, అంటే ఆయన వినువాడు, లేక దేవుడు వినుచున్నాడు, వినువాడై ఉన్నాడని అర్థం. ముగ్గురు కుమారులను యెష్షయి పిలిచినట్లుగా మనకు కనబడుతా ఉన్నది. ఈ ముగ్గురిని ఎందుకు పిలిచాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ముగ్గురికి ఉన్నటువంటి వారి యొక్క ప్రొఫెషన్, వారి యొక్క ఉద్యోగము, వారి యొక్క పని ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, వీరు ముగ్గురు కూడా మిలిటరీలో, సైన్యములో పనిచేయుచున్నారు. అంటే దే వర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మీ. వారు ఆర్మీలో పనిచేయుచున్నారు గనుక ఈ ముగ్గురిని తండ్రి పిలుచుకున్నట్లుగా కనబడతా ఉన్నది. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తానండి. సామ్యూయల్ వాస్ వన్ ఆఫ్ ది అమేజింగ్ ప్రాఫిట్స్. ఆ కాలంలో సమూయేలు ప్రవక్త చాలా ప్రత్యేకించబడినటువంటి ప్రవక్త. తన బాల్యము, తనెలా ఈ భూమి మీదకి వచ్చాడు, ఇవంతా మరలా వేరే టాపిక్. కానీ దేవుని యొక్క స్వరమును
చిన్ననాటి నుండే విన్నటువంటి వాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సమూయేలు కూడా ఎలియాబును చూచినప్పుడు ఆయన కొంత ఆహ్, ఆయన గూడా అంటే నేనంటానండి, ప్రవక్త కూడా మానవుడే. ప్రవక్తలో కూడా మానవీయ కోణం ఉంటుంది. అందుకే చూడండి 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనెను. ఈవెన్ ద గ్రేటెస్ట్ ప్రాఫెట్ సామ్యుయల్ థాట్ దట్ ఇట్ వాస్ ఎలాయబ్ హూమ్ గాడ్ వాస్ ఇంటెండింగ్ టు అనాయింట్. ఎలియాబును చూచాడు. ఇందాకే చెప్పాను, ప్రవక్తలో కూడా మానవీయ కోణం ఉంటుంది. మేబీ ఎలియాబు ఎత్తును, రూపమును, తన యొక్క ముఖ కవలికలను, తన యొక్క బాహ్యమైనటువంటి పరిస్థితిని చూసి ప్రభువు దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని అనుకున్నాడు. ఇక్కడ ఒక మాట నేను చెప్తానండి. ఈవెన్ ప్రాఫిట్స్ ఆర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సంఘముగా ఉన్నటువంటి మనము, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము గ్రహించవలసినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా మానవులే. నంబర్ 1. ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారికి మానవీయ కోణం ఉంటుంది. నంబర్ 2. నంబర్ 3, ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారు మానవీయ కోణములో అంటే వారి యొక్క ఫిజికల్ సెన్సెస్ లో ఉండి కూడా కొన్నిసార్లు ప్రవచనాలు చెప్పేటువంటి ఆస్కారం ఉన్నది. ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. నేను మా సతీమణి 6 సంవత్సరాలు అమెరికాలో ఉండి ప్రభు పిలుపుని బట్టి మేము భారతదేశానికి తిరిగి వచ్చాం. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ గా మేము అమెరికాలో ఉన్నాం. అయితే మా బైబిల్ కాలేజ్‌లో నేను ఫుల్ టైమ్ ఎంప్లాయీగా ఉంటూ ప్రభు నన్ను పిలిచాడు. నేను భారతదేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు మా కాలేజ్‌లో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే, ఔట్ గోయింగ్ స్టాఫ్ ఎవరైతే ట్రాన్సిషన్ అవుతున్నారో ఒక ప్రాంతం నుండి ఇంక నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మా కాలేజ్‌లో ఎంతమంది అయితే స్టాఫ్ ఉండేవాళ్ళో 50 మందిని ఒక పెద్ద టేబుల్ చుట్టూ కూర్చోబెట్టి ఒక మంచి కేక్ తీసుకొనొచ్చి ప్రతి ఒక్కరు కూడా మా భుజముల మీద చేతులుంచి ప్రార్థన చేసి ఆశీర్వదించి మమ్మల్ని పంపించే అటువంటి ఆనవాయితీ మా కాలేజీలో ఉంది. మాకు వివాహమై అప్పటికే 3.5 సంవత్సరాలైంది. పిల్లలు లేరండి. చాలా ప్రెషర్ ఉండింది. అయితే ఆ రోజు నాకు ఇప్పటికి కూడా గుర్తు. మా కాలేజ్ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాలేజ్, రాచెస్టర్, న్యూయార్క్‌లో. అయితే ఒక ప్రవక్త్రిని, ఎంత పెద్ద ప్రవక్త్రిని అంటే తను వివాహం చేసుకోలేదు. ఒక 85, 86 సంవత్సరాలు ఉంటాయండి. నేను 2015 నుండి 19లో ఆమె ద్వారా విన్నటువంటి ప్రవచనాలు అనేకము నా కండ్లారా నేను నెరవేర్పును చూచినటువంటి పరిస్థితి. అప్పటికి చాలా ప్రెషర్ ఉండింది. మాకు పిల్లలు లేరు. తను మా సతీమణి భుజంబిల మీద చేతులు పెట్టి తను ప్రవచించడం ప్రారంభించిందండి. ఏమని అన్నదంటే ఇంగ్లీష్‌లో చెప్తాను. ఆమె ఏమన్నదంటే, "ఐ డోంట్ సీ యూ బేరింగ్ చిల్డ్రన్. బట్ ఐ సీ యూ యాస్ ఎ స్పిరిచ్యువల్ మదర్ టు మెనీ" అని అన్నదండి. ఆ మాటకి అర్థం ఏంటంటే, "నీకు పిల్లలు పుట్టరమ్మా. అంటే నీ యొక్క సొంత పిల్లలు నీకుండరు. కానీ అనేకులకు నీవు ఒక ఆత్మీయ తల్లిగా నీవుంటావు" అని తను మా సతీమణిపై ప్రవచనము చెప్పినట్లుగా నేను చూచాను. అలా ప్రవచనం మాట్లాడుతుందో లేదో మా సతీమణి బోరున ఏడ్చేసిందండి. బాగా ఏడ్చింది. చాలా దుఃఖపడ్డాం. సరే ఇంకా కార్యక్రమం అయిపోయింది. అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అన్నారు. 2019 ఫిబ్రవరిలో మేము భారతదేశానికి తిరిగి వచ్చేయాలి. వచ్చేసే ఆ రోజు ఆ ప్రవచనం ఎప్పుడైతే వెంటనే మా ఇంకొక ప్రొఫెసర్, ఆయన గూడా పాస్టర్ గారే. తెల్లదొర. ఆయనన్నాడు, "ఒకసారి మా ఇంటికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మీరు చాలా దుఃఖంలో ఉన్నారని." వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లి, మమ్మల్ని కూర్చోపెట్టి, భార్యాభర్తలిద్దరూ మా తలల మీద చేతులుంచి ఏమని ప్రార్థన చేశారో తెలుసా అండి? ఇంగ్లీష్‌లో అన్నారు, "ఐ రిబ్యూక్ దట్ ప్రొఫెసీ." ప్రభువా! మేము మా ప్రొఫెసీని మేము అంగీకరించట్లేదు. నిఖిల్ ఇంకా వారి సతీమణి ఇద్దరికి గూడా శ్రేష్టమైన పిల్లల్ని మీరు ఇవ్వబోతున్నారు. మీకు వందనాలని మేము బాధతో ఉన్నప్పుడు మాకొక ప్రవచనమును చెప్పారు. లాంగ్ స్టోరీ షార్ట్, 2020లో కుమారుడిని, 2022లో కుమార్తెను ప్రభు మాకిచ్చాడు. ఆ ప్రవక్త్రిని మీద మాకు ఎటువంటి హేట్రెడ్ లేదు. కానీ నేనిక్కడ సమయం వచ్చినంది కాబట్టి బైబిల్ స్టడీలో చెప్పదలుచుకున్నటువంటి మాటేంటంటే, ఈవెన్ ప్రాఫిట్స్ ఆర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ప్రవక్తలలో కూడా మానవీయ కోణములో నుండి ప్రవచనమును చెప్పినప్పుడు, మానవీయ కోణములో చూచినప్పుడు ప్రవచనాలు కొన్ని నెరవేర్చబడవు. దానికి అందుకే దేవుడిచ్చినటువంటి జవాబు చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, "అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును." గాడ్ లుక్స్ అట్ ద హార్ట్ వెన్ పీపుల్
లుక్ ఎట్ ది అవుట్వర్డ్ అపియరెన్స్. సామ్యుయల్, డు నాట్ లుక్ ఎట్ హిస్ అవుట్వర్డ్ అపియరెన్స్ అని చాలా స్పష్టంగా చెప్పినట్లుగా కనబడుతా ఉన్నది. అప్పుడు సమయాలు అనుకుని ఉంటాడు, అయ్యో ప్రభు దేవా, నేను ఇతనే అనుకున్నాను. సరే, నెక్స్ట్ ఎవరు? అభినదాబ్, లేదు ఇతను కాదు. నెక్స్ట్ ఎవరు? షమ్మ, లేదు షమ్మ ఇతను కూడా కాదు. ఇంతేనా? అయ్యా యెషయి, మీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా ఏంటి? ఈ సంగతి ఏంటనంటే అప్పుడు చెప్తాడు యెషయి, అయ్యా కడసరి వాడున్నాడు, ఆయన పేరు దావీదు, ఇదిగో ఆయన గొర్రెలను కాయుచున్నాడు. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అనే మాట కనబడుతున్నది. ఇక్కడ మరొక మాట నేను మీకు చెప్తున్నాను. గాడ్ హ్యాస్ ఎ డ్రీమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన దేవునికి మనందరి ఎడల ప్రణాళికలు ఉన్నాయి. సెకండ్ మాట చెప్తున్నాను. ఆ ద ద ద పర్పసెస్ అండ్ ద ప్లాన్స్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్ might not be as the plans and the purposes that our physical father might have. మనల్ని కన్నటువంటి భౌతిక తండ్రులకు కూడా లేనటువంటి ఆలోచనలు, ఉద్దేశములు మనల్ని కన్నటువంటి మన పరమ తండ్రికి ఉంటాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? సమూయేలు లాంటి ప్రవక్త వచ్చుచున్నాడన్న సంగతి, అన్న ఆహ్వానము దావీదుకు సొంత తండ్రి నుండి అందలేదండి. ఎంత దుఃఖకరం కదండి! ఎంత బాధాకరం కదా! ఎందుకు యెషయి దావీదుకు ఆహ్వానము పంపించలేదు అని గనక మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ దావీదు యొక్క ప్రొఫెషన్, దావీదు యొక్క ఉద్యోగమును చూసినట్లయితే, లోకములో అల్పమైనది, స్వల్పమైనదిగా చూ చూడబడేటువంటి ఒక ఉద్యోగం, అదే గొర్రెలను కాయడము, మేపడము, గొర్రెల బాగోగులు చూడడం. ఆహ్వానం అందలేదు, దావీదుకు చెప్పలేదు. అయ్యా గొర్రెలన్నిటిని ఒక దగ్గర పెట్టేసి వచ్చేయి. ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏ వార్త మోసుకొని వచ్చాడో, అయ్యా వచ్చేయ్యా అనే మాట తండ్రి చెప్పలేదు. బాధాకరం. అన్నలు కూడా అనుకొని ఉంటారు, దావీదుది ఏముందిలే, వాడు గొర్రెల కాపరి కాబట్టి నాయన వాడిని పిలవలేదు. మేము చాలా క్వాలిఫైడ్, మేము చాలా గొప్ప వాళ్ళము, అందుకే మమ్మల్ని పిలిచారు అని అతిశయపడ్డారేమో. ఇక్కడ చూడండి, దావీదు వచ్చే వరకు సమూయేలు వేచి ఉన్నాడు. చూడండి, సమూయేలు ఆ వేచి ఉన్నాడు. అతడు రాగానే, నేను కోరుకున్న వాడితడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను అనే మాట కనబడుతూ ఉన్నది. ఆహ్వానము ఇవ్వని తండ్రి ముందు, మేము ఆర్మీలో పనిచేయుచున్నాము, దావీదు ఎంతలే అని అనుకున్నటువంటి అన్నల ముందు, ఇద్దరి ముందు దేవుడు ఎంతగా దావీదును గణపరిచాడు. తైలపు కొమ్ము, ఆ తైలం ఉన్నటువంటి కొమ్ము, ఆ తైలము పోయగానే అభిషేకించబడ్డాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చాను. చూసారా అండి, దేవుని యొక్క ప్రణాళికలు. గాడ్స్ డ్రీమ్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్, అండ్ గాడ్ హ్యాస్ ఏ డ్రీమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన సొంత వారికి కూడా మనల్ని గురించి అలాంటి గొప్ప ప్రణాళికలు ఉండవేమో, కానీ దేవునికి మన ఎడల గొప్ప ప్రణాళిక ఉన్నట్లుగా కనబడుతోంది. ఇది ఇక్కడ మొదటి భాగము, మన బైబిల్ స్టడీ పూర్తయింది. ఏంటది? దావీదు అభిషేకించబడ్డాడు. ప్రభు ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చినట్లుగా కనబడుతా ఉన్నది. చాలా సార్లు మనం అనుకుంటాం, ఇంక ఇక్కడే రాజు అయిపోయాడు అని అనుకుంటాం. నో నో నో, నేను అంటాను, నేను ఒక బిరుదు ఇస్తాను దీనికి. ఏంటి ఆ బిరుదు అంటే, దీనిని నేను ఆత్మీయ పట్టాభిషేకం అంటాను. ఆత్మీయ పట్టాభిషేకం అంటే, తైలము పోసినప్పుడు అభిషేకించబడ్డాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. అందుకే ఆత్మీయ పట్టాభిషేకం అంటే, రాజుగా అభిషేకించబడ్డాడు కానీ తన రాజ్య పరిపాలన ప్రారంభించబడలేదు. అంటే ఆయన కుర్చీ ఎక్కలేదు ఇంకా. కుర్చీ ఎక్కడానికి అంటే నూనె పోసి అభిషేకించిన ఆ రోజు మొదలుకొని మళ్ళా 2 సమూయేలు 2వ అధ్యాయంలో దావీదు కుర్చీ ఎక్కి తన యొక్క పరిపాలన ప్రారంభం అయ్యే వరకు సుమారుగా 20 నుండి 30 సంవత్సరాల చరిత్ర ఉంది మధ్యలో. దాన్నే నేను అంటాను, దేవుడే దావీదుని ఒక ప్రత్యక్ష ట్రైనింగ్, ప్రత్యక్షంగా, పరోక్షముగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా దేవుడు దావీదును ట్రైన్ చేయడము ప్రారంభించాడు. ఎలాంటి ట్రైనింగ్ అంటే, కఠోరమైనటువంటి ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ మామూలుగా ఉండదండి. ఎంత దుఃఖము, ఆయాసము, వేదన, మనోవేదన, చులకనగా చూడబడడం, చులకనగా మాటలు పడడం, ఇవన్నీ
దేవుడు దావీదు జీవితంలో ఉంచినటువంటి ట్రైనింగ్. నెక్స్ట్ మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ఘోరమైనటువంటి పరిస్థితి రాజుకి ఎదురైతుంది. ఎవరండి రాజు? సౌలు ఆల్రెడీ రాజుగా ఉన్నాడు కదా! ఈ రాజు యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా యుద్ధ దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా అనే మాట కనబడుతా ఉన్నది. రాజుకే దురాత్మ పట్టింది. రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటారు, అయ్యా, రాజుకే ఇలాంటి పరిస్థితి వస్తే చాలా సిగ్గుచేటిది. అయితే మనము ఒక ఒక వ్యక్తిని మనం వెతకాలి. ఎవరైనా మంచిగా వాయిద్యము వాయించుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ, అలా వాయిద్యము పట్టుకొని కీర్తన పాడడం ప్రారంభం చేయగానే దేవుని ఆత్మ దిగి వచ్చి ఏదైనా ఒక సూచక క్రియ జరిగితే బావుంటది అనే వెతుకులాటలో దావీదు అనే వ్యక్తి గురించి వారు తెలుసుకోవడం, ఈ శామ్యూయల్ గారు అభిషేకం చేసింది, దేవుని ఆత్మ ఆయన మీదకి రావడం, ఇయన్నీ గూడా వీరు బ్యాక్‌గ్రౌండ్ చెక్ అంతా చేసి చూడండి, రాజ్యములోనికి దావీదు వెళ్ళాలంటే ఒక ద్వారము తెరవబడాలి. ఆ ద్వారము తెరవబడాల తెరవబడాలంటే మరి సౌలుకి ఇలాంటి పరిస్థితి. అలా దావీదు ఆ రాజ్యంలోనికి అడుగుపెడతాడు. అడుగుపెట్టి దావీదు వాయిద్యము వాయిస్తూ కీర్తనలు పాడినప్పుడు సౌలులో ఉన్నటువంటి దురాత్మ బయటికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతా ఉన్నది. ద్వారములు తెరవబడడం. దేవుడు ద్వారములు మనందరికీ తెరిచాడు కాబట్టే మనందరం ఈరోజు ఈ దేశంలో ఉన్నాం. ఇంత దూరం మనమొచ్చి ఈ దేశంలో ఉద్యోగాలు, కుటుంబము, మన వ్యాపారము, చేతి పనులు, కష్టార్జితము సమస్తము ఈ దేశంలో ఇంత దూరం ఒక వ్యక్తి యాక్సిడెంటల్‌గా కొంతమంది అంటారు, "నేను చాలా లక్కీ అండి. నాకు చాలా లక్ ఉంది. అందుకే వీసా వచ్చింది." నో, దేర్ ఈస్ నథింగ్ సచ్ యాస్ లక్. ఇట్ ఈస్ ఆల్ ప్యూర్‌లీ గాడ్స్ గ్రేస్. ప్రభు కృపను బట్టి ఈరోజు మనందరము ఈ దేశంలో ఉన్నాం. ఇది రెండవ మాట. మూడవ మాట, దావీదు జీవితంలో మరొక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఏంటంటే, రాజుగా అభిషేకించబడ్డాడు. ఇప్పుడు మరలా వెంటనే ఆయన మందలు మేపుకోవడానికి, కాయడానికి వెళ్తాడు. ఇప్పుడు యెష్షయి తండ్రి మరలా పిలుస్తాడు. పిలిసి, "అయ్యా, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు. వారెలా ఉన్నారో వారి బాగోగులు తెలుసుకొని రా నాయనా" అని చెప్పి కొంత బార్లీ, కొంత బ్రెడ్స్, చీజ్ ఇవన్నీ గూడా ఒక పెద్ద బాస్కెట్ తయారు జేసి దావీదుకిచ్చి, "మీ అన్నల బాగోగులు చూసుకొని రా" అని తండ్రి చెప్తాడు. దావీదు ఎంత హంబుల్ వ్యక్తి అంటే, ఇక్కడ తండ్రి అలా చెప్పినప్పుడు, "ఏం నాయనా ఏం మాట్లాడుతున్నావు? నీవు సమూయేలు ప్రవక్త వస్తున్నాడన్న సంగతే నాకు చెప్పలేదు. అన్నల ముందు నన్ను అభిషేకించాడు. ఇప్పుడు నా రేంజ్ మారిపోయింది. నా విలువ మారిపోయింది. నేనెందుకు ఇవన్నీ తీసుకొని అన్నల దగ్గరికెళ్తాను" అని దావీదు అనలేదు. తనలో ఉన్నటువంటి ఆ హంబుల్‌నెస్, అన్నల బాగోగులు తెలుసుకోవాలి. ఓకే. ఓకే. నన్ను అభిషేకించారు. కానీ నేను ఇంకా చాలా నేర్చుకోవాలని జెప్పి వాటన్నిటిని తీసుకొని అన్నల బాగోగులను తెలుసుకోవడానికి దావీదు బయలుదేరుతాడు. అలా బయలుదేరిన సందర్భంలో దావీదుకి ఎదురైనటువంటి వ్యక్తే మనందరికి తెలిసినటువంటి వ్యక్తి గొలయాత్. గొలాయత్ ఇంగ్లీష్ బైబిల్ ఏమని చెప్తుంది గొలాయత్ గురించి అంటే, దేర్ వాస్ ఎ చాంపియన్ బై ద నేమ్ గొలాయత్ అని రాయబడి ఉన్నది నా ఇంగ్లీష్ బైబిల్‌లో. అండ్ ఎ చాంపియన్ వెంట్ ఔట్ ఫ్రమ్ ద క్యాంప్ ఆఫ్ ద ఫిలిస్టైన్స్ నేమ్డ్ గొలాయత్ ఫ్రమ్ గాత్ అని రాయబడింది. గొలియాతును చాంపియన్ అని అభివర్ణించాడు. చాంపియన్ అని ఎవరిని అంటామండి? ఒక పరుగు పందెంలో గెలిచినటువంటి వారిని, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఖచ్చితంగా నిలబడి ఏదన్నా ఒక గొప్ప విజయం సాధించినటువంటి వ్యక్తులను చాంపియన్ అంటాం. చాంపియన్ అని గొలియాతును పిలిచినట్లుగా కనబడుతోంది. గొలియాతు హైట్ ఎంతో తెలుసా అండి? 9.9, 9 అడుగుల 9 అంగుళాలు ఉన్నటువంటి వ్యక్తి. ప్రాబబ్లీ ద టాలెస్ట్ యూఎస్‌లో బాస్కెట్‌బాల్ ప్లేయర్స్, అమెరికన్ ఫుట్బాల్, రగ్బీ ఆడేటువంటి వారు మేబీ 7, 7.5, 7 అంతకు మించి నేనైతే చూడలేదు. బహుశా మీరు గూడా అంతకు మించి హైట్‌గా అంత పొడుగున్నటువంటి వారిని చూడలేదని నేను అనుకుంటున్నాను. ఇంత బలాఢ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి దావీదెళ్ళేసరికి ఈయనేం చేయుచున్నాడంటే, దారుణముగా దైవదూషణ చేయుచున్నాడు. ఘోరముగా, చాలా దారుణంగా దైవదూషణ చేయుచు ఇశ్రాయేలీయులకు వార్నింగ్ ఇచ్చుచున్నాడు. "అందరొద్దు, ఒక్కరు రండి, నాతో పోట్లాడండి, నన్ను ఓడించండి. నన్ను ఓడిస్తే మీకు సాష్టాంగ పడతాను. మీరు ఓడిపోతే నాకు సాష్టాంగ పడు." ఇలా దేవుణ్ణి ఎప్పుడైతే దూషించడం ప్రారంభించాడో, దావీదులో ఉన్నటువంటి ఆ మంట, దావీదులో ఉన్నటువంటి అభిషేకము, దావీదు చూడడానికి ఇంగ్లీష్ బైబిల్‌లో రడీ అనే మాట రాయబడింది. అంటే ఎర్రని వాడు, యువకుడు, ఎర్రని వాడు. అలాంటి వ్యక్తిలో
ఒక మంట. ఏంటి ఆ మంట అంటే గొలియాతును నేను చంపాలి, నేను చంపాలి. ఇంకా 17వ అధ్యాయము మీరు తర్వాత ధ్యానం చేస్తే 17వ అధ్యాయం మొత్తం కూడా ఇదే కనబడుతుంది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తాడు. నేను గొలియాతును చంపితే నాకేమిస్తారు? అంటే తనలో ఉన్నటువంటి ఆ ప్యాషన్, తనలో ఉన్నటువంటి ఆ జీల్ ఏంటంటే నేను గొలియాతును చంపాలి. అప్పుడు చాలా మంది చెప్తారు, ఇదిగో గొలియాతును చంపితే రాజైనటువంటి సౌలు వారి కుమార్తెనిచ్చి వివాహము చేస్తాడు అని చెప్తారు. సో 2 కలిసాయి. ఏది తనలో ఉన్నటువంటి ఆ ఫైర్, తనలో ఉన్నటువంటి ఆ మంట, నా దేవుణ్ణి దూషిస్తాడా అన్నటువంటి ఆ కోణము, ఆ తర్వాత గొలియాతును చంపితే వచ్చేటువంటి లాభమును కూడా దావీదు చూచాడు. ఈ క్రమములో మరలా గమనించండి. 28, 17, 28కి వచ్చేసరికి ఇదే ఎలియాబుకు ఈ మాట వినపడుతుంది. "ఇదిగో అయ్యా, మీ తమ్ముడొచ్చాడు. మీ తమ్ముడొచ్చి ఇక్కడ ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, గొలియాతుని నేను చంపుతాను" అనగానే ఎలియాబుకు చాలా కోపమొచ్చింది. కోపమొచ్చి ఆయనేమంటాడంటే, "ఏయ్యా! ఈ ఈ గొర్రెలను నీవు ఎక్కడ పెట్టొచ్చావు? అసలు నీకెందుకు ఇవన్నీ?" అని చాలా దారుణముగా మాట్లాడినట్టుగా మనకు కనబడతా ఉన్నది. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, "నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను." ఎలియాబుకు కోపమండి. ఎందుకంటే తన అహము, తన ఈగో హర్ట్ అయింది. ఎక్కడ హర్ట్ అయింది? నన్ను కాదని చాలా చిన్నవాడు, ఉద్యోగరీత్యా గూడా గొర్రెల కాపరైనటువంటి దావీదును అభిషేకించారు అన్న ఆ కోపము అతనికి ఇంకా ఉన్నది గనుకనే ఆ మాటలు అంటే ఇక్కడ బైబిల్ స్టడీలో మనం తెలుసుకోవాల్సిన మరొక మాట ఏంటంటే, అభిషేకానికి ఉన్నటువంటి విలువ సొంత అన్న గ్రహించలేకపోయాడు. అరే! నా తమ్ముడు అభిషేకించబడ్డాడు. సరేలే, దేవుడు నన్ను ఎన్నుకోలేదు. నా తమ్ముడిని ఎన్నుకున్నాడు. నా తమ్ముడిని బట్టి నేను ఆనందించాలి. తమ్ముడు నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. సంతోషము అని అలా మాట్లాడడం మానేసి చాలా పర్సనల్‌గా పరుష పదజాలముతో దావీదును తిట్టినట్లుగా కనబడతా ఉంది. సరే, మొత్తానికి ఈ మాట సౌలు దాకా వెళ్ళిపోయింది. సౌలును కలుసుకున్నాడు. "అయ్యా! రాజు మీకు వందనాలు. నేను ఇలా గొలియాతును చంపుదాం అనుకుంటున్నాను" అంటే సౌలు కూడా చూచి, "అరే! ఈ పిల్లోడు చిన్నోడిలాగా ఉన్నాడు. ఇతని ప్రాణానికి ఏమన్నా అయితే ఏంటి? సరేలే, ఇంక నీ నీ కోరికను నేను ఎందుకు కాదనాలి" అని చెప్పి సౌలు అంటాడు, "ఇగో యుద్ధ వస్త్రాలు ఇవన్నీ కూడా ధరించుకో. ఈ రాగి శిరస్త్రాణము అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు. వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయాను. ఇక్కడ మరొక మాట ఏంటంటే దావీదుకు వాడుక లేదు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే హీ వాస్ నెవర్ ట్రైన్డ్ ఆర్ హీ వాస్ నెవర్ యూజ్డ్ టు వేరింగ్ the armor, to wearing the garments uh, of a professional military person. ఒక ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తి ధరించుకునేటువంటి ఆ వస్తువులు, ఆ ఆర్మర్ గాని, షీల్డ్ గాని ఇవి ఎప్పుడూ తాను వేసుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఇంగ్లీష్ బైబిల్‌లో రాయబడి ఉన్నది. ప్రాబబ్లీ దే వర్ నాట్ బీయింగ్ దే వర్ నాట్ ఫిట్టింగ్ టు డేవిడ్స్ ఫిజికల్ నేచర్. తనకున్నటువంటి ఇప్పుడు ఉదాహరణ మనం షాపింగ్ మాల్‌కెళ్ళినప్పుడు మనము చూసుకుంటాం. అంటే మన మన సైజ్ ఏంటి? ఏ జాకెట్ బాగుంటుంది? ఒకసారి ట్రయల్ చేసి చూస్తాం. దావీదుకి ఎప్పుడు ఇలాంటి అనుభవం లేదు. గొర్రెల కాపరి గనుక ఈ యుద్ధములో ఉన్నటువంటి ఎక్విప్‌మెంట్స్ గాని, ఈ ఆర్మర్ గాని ఇది యేసుకునే అనుభవం లేదు. అవేవి లేవు. ఆయన దగ్గర ఏవేవి ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే తనని చూచినప్పుడు గొలియాత్ అన్నాడు, "అయ్యా! నేనేమైనా కుక్కనా? కర్ర పట్టుకొని వచ్చుచున్నావే, నేను కుక్కనా" అని అంటాడు. లాంగ్ స్టోరీ షార్ట్, అందరూ చూచుచుండగానే వడిసెరాయి యుద్ధము జరిగింది. దావీదు గెలిచాడు. గొలియాతు ఓడిపోయాడు. సాతానుకు అపజయము, దేవునికి గొప్ప జయము. అక్కడ చూసినట్లయితే దావీదులో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి క్వాలిటీ ఏంటంటే, తాను యుద్ధములో గెలిచిన తర్వాత ఆ ఘనతను, ఆ క్రెడిట్‌ని తనకు తాను
ఆపాదించుకోలేదు. ఆయన అన్నటువంటి మాట, యుద్ధము యెహోవాదే. ద బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్ అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. దావీదు స్థానంలో నేనో, నీవో మనందరము ఉండుంటే ఏం చేసేవాళ్ళమండి? రోడ్ నెంబర్ పక్కనెళ్ళే వాడిని కూడా పిలిచి, ఇదిగో గొలియాతు చనిపోయాడు తెలుసా? అవునండి నాకు తెలుసు. చంపింది నేనే. నేనే. నాదే. నేనే చంపానని ఎంతగా మనము పొగడ్తలకు వెళ్ళేవారిమో. ఆయనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు ఏంటంటే యుద్ధము యెహోవాదే. సో, ఇక్కడ చూసినట్లయితే ఈ యుద్ధంలో గెలిచాడు. మరి సౌలు తన కుమార్తెను దావీదుకిచ్చి వివాహము చేసినట్లుగా మనకు కనబడతాం. బైబిల్ స్టడీలో ఇంకా మనం ముందుకు త్వరగా సాగిపోతే ఇక్కడి నుంచి దావీదు యొక్క కఠోరమైనటువంటి ట్రైనింగ్ నేను ఇందాక చెప్పాను. ఎంతకు ట్రైనింగ్ లో భాగమే. తండ్రి బాగోగులు తెలుసుకోవడానికి పంపించడము, గొలియాతును చంపడం ఇవన్నీ కూడా దేవుడు దావీదును ప్రిపేర్ చేస్తున్నాడు. మనందరిని కూడా ప్రభు ప్రిపేర్ చేస్తాడు. ఎలా ప్రిపేర్ చేస్తాడంటే మనకు ఎదురవుతున్నటువంటి శోధనలు, శ్రమలు వీటన్నిటిలో మనము రాటుదేలి మన విశ్వాస పునాదులను బలపరుచుకొని ప్రభు కోసం నిలబడమే ట్రైనింగ్. ఇక్కడ దారుణమైనటువంటి పరిస్థితి దావీదుకు ఎదురవుతుంది. ఏంటి ఆ దారుణమైనటువంటి పరిస్థితి? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైందనంటే చూడండి, సౌలు దావీదు మీద చాలా కోపమును పెంచుకున్నట్లుగా కనబడుతా ఉన్నది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఈరోజు బైబిల్ స్టడీలో ఏంటంటే ఈ కోపానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఈ కోపానికి గల కారణము కొంతమంది స్త్రీలు పాడినటువంటి ఒక పాట. అదేంటి బ్రదర్, పాట పాడితే ఇంత కోపాలు వస్తాయా? పాటలు పాడితే ఒకరిని చంపుకునేంత ఘోరమైనటువంటి పరిస్థితి వస్తా అంటే మరి నిజమే అండి. 18లో చూడండి, 7 ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిననిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు వేల కొలది అని స్తుతులు పాడురే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎంత దారుణం అండి! ఇప్పుడు ఏమవుతాడండి దావీదు సౌలుకు? స్వయాన అల్లుడు. సౌలు స్వయాన మామ. పిల్లనిచ్చిన మామ. ఏ అల్లుడైనా బాగుపడితే, ఏ అల్లుడైనా ఏదైనా అచీవ్ చేస్తే, ఏదైనా గెలుచుకున్నా, ఏదైనా సంపాదించినా మామగా ఎంత సంతోషపడాలండి. ఆ కీర్తనను బట్టి చాలా సంతోషం. నా అల్లుడు కొరకు ఇంత చక్కని కీర్తన పాడారని అనుకోవాలి గాని, సౌలు ఆ రోజు నుండి అనుకున్నాడు దావీదును చంపాలి. ఎంత దారుణం గదండీ! ఒక వ్యక్తిని చంపాలి అనే ఆలోచనలు కలిగి ఉన్నామంటే, ఆయనలో దేవుడు లేడు. ఆయనలో దేవుని ఆత్మ లేదు అని నేను అంటాను. ఇంకా అప్పటినుంచి ప్రారంభమండి. దావీదుకి ఎంత కష్టం ఉంటదో ఆలోచన చేయండి. తండ్రి వయసున్నటువంటి వ్యక్తి తనని చంపుదామని ప్రయత్నములు చేయుచు ఇంత దారుణముగా మాట్లాడడము ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలోనే దావీదు జీవితంలోనికి మరో వ్యక్తిని దేవుడు తీసుకొనొస్తాడు. అతని పేరే యోనాతాను. 19లో మనం చదివితే ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉంటదంటే, అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితోను చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. మరి ఇప్పటిదాకా మీరు గమనించారో లేదో, ఆ ఐదవ వ్యక్తిని మనం ఇప్పుడు ధ్యానం చేయుచున్నాం. దావీదు జీవితంలో ఆరుగురు అని చెప్పాను కదా. ఐదో వ్యక్తి, మొదటి వ్యక్తి గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే. రెండో వ్యక్తి సమూయేలు. మూడో వ్యక్తి సౌలు. నాలుగో వ్యక్తి గొలాయత్. ఐదో వ్యక్తి ఇప్పుడు జానతన్. యోనాతాను స్వయాన బావమరిదవుతాడు. యోనాతానుని తండ్రి పిలిచి, మీ బావ ఇది ఇది చెప్పడానికి, ధ్యానం చేయడానికి కూడా చాలా దుఃఖం కలుగుతుందండి నాకు. అంటే నేను ఎప్పుడు కూడా వాక్యం చదివినప్పుడు కొంత లిటరల్ గా నేను ఆలోచన చేస్తాను. బావమరిదిని పిలిచి, ఇదిగో మీ బావ అయిన దావీదును మనం చంపాలని చెప్పి తండ్రి యోనాతాను ఇంకా సర్వెంట్స్ ఎవరెవరో తన దగ్గర ఉన్నటువంటి
సైనికులందరితో చెప్పుచున్నాడు. ఎంత ఘోరమైన విషయం గదండీ! కానీ యోనాతాను దావీదు యొక్క కాన్ఫిడాంట్. కాన్ఫిడాంట్ అనే మాటకు అర్థము ఎవరితో అయినా మనం ఏదైనా చెప్పుకోగలుగుతాం చూడండి. మన మనసు విప్పి మాట్లాడుకోగలుగుతాం. వారినే కాన్ఫిడాంట్. మోర్ దెన్ ఎ బెస్ట్ ఫ్రెండ్. మోర్ దెన్ ఎ బెస్ట్ ఫ్రెండ్. ఎంత యోనాతానులో దేవుడు లేకపోతే యోనాతాను కూడా పథకాలు రచించి వాళ్ళ బావను చంపడానికి యోనాతానే ముందు వరుసలో ఉండేవాడేమో. యోనాతాన్‌లో దేవుడున్నాడు. దావీదు మీద ఆ ప్రేమ, ఆ ఫ్రెండ్‌షిప్, ఆ గౌరవం ఉంది గనక పరిగెత్తుకొని దావీదు దగ్గరికెళ్ళి చెప్తాడు, "అయ్యా! మా ఫాదర్ నిన్ను చంపాలని చూస్తున్నాడు జాగ్రత్త." ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణమే అది. ఇంక ఇక్కడి నుంచి ప్రారంభమండి. ఇక్కడి నుండి ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే ఈ గ్రంథం అయిపోయే 31వ అధ్యాయం వరకు ఎన్ని మార్లో తన మామైనటువంటి సౌలు దావీదును చంపుదామని ప్రయత్నములు చేస్తాడు. మరలా చెప్తున్నాను ఇవంతా ట్రైనింగ్. అంటే తండ్రి వయసున్నటువంటి వ్యక్తి మనల్ని చంపాలని చూసినప్పుడు మనము వేదన పడేది, దుఃఖపడేది, అందులో నుండి తప్పించుకొని ప్రభు పాదములు గట్టిగా పట్టుకొని దేవా ఇందులో నుంచి బయటికి ఎట్లా రావాలి? ఇయన్నీ గూడా ఈ ప్రాసెస్ అంతా గూడా ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 31వ అధ్యాయంలోనికొచ్చేసరికి అక్కడ సౌలు చనిపోతాడు. యోనాతాను కూడా చనిపోతాడు. కానీ దుఃఖకరమైనటువంటి, బాధాకరమైన విషయం ఏంటంటే, తను చనిపోయే ముందు దావీదుతో రికన్సైల్ అవ్వడు. దావీదుతో సమాధానపడు, "అయ్యా! చాలా సార్లు నేను చంపుదామని చూశాను. ఈరోజు నా ప్రాణం పోయే పరిస్థితొచ్చింది. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించయ్యా" అనే ఒక మాట అడగకుండానే ప్రాణములు విడిచినట్లుగా మనకు కనబడుతా ఉన్నది. దావీదులో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే, తన మామను చంపే అవకాశం వచ్చినా గూడా ఆయన వస్త్రపు చెంగునే కత్తిరించుకొని వెళ్ళాడు గానీ, తన మామను చంపలేదు. ఎందుకో నాకు ఇట్స్ ఇట్స్ అమేజింగ్. తనకున్నటువంటి లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్, ఆ మెచ్యూరిటీని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన గూడా అభిషేకించబడ్డవాడే కదా! అతనిని నేను తాకను. అతనిని నేను ఏమి చేయను. అతని ప్రాణానికి నేను హాని తలపెట్టనని ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అలా చూస్తుండంగానే దావీదు యొక్క జీవితములో ఈ ప్రత్యేకమైనటువంటి ఘట్టము రానే వచ్చింది. ఏంటా ఘట్టం అనంటే, ఎప్పుడో మొదటి సమూయేలు 16లో నూనె పోసి అభిషేకము చేస్తే, ఇప్పుడు రెండో సమూయేలు రెండవ అధ్యాయంలో దావీదు యొక్క భౌతిక పట్టాభిషేకం. అప్పుడు ఆత్మీయ పట్టాభిషేకం. ఇక్కడ భౌతికముగా అనేకులు చూచుచుండగా దావీదు సింహాసనం ఎక్కి, సింహాసనము మీద కూర్చొని దావీదు పరిపాలన చేయడము ప్రారంభించినట్లుగా మనకు కనబడుతా ఉన్నది. దావీదు పరిపాలన చేసిన తర్వాత దావీదులో కలిగినటువంటి ఒక గొప్ప తలంపేంటో తెలుసా? మరొక గొప్ప సంగతి ఆయన నిర్ణయం చేసుకున్నాడు. నేను గనక సక్సెస్‌ఫుల్‌గా ఈ రాజ్యమును నడపాలంటే నా జ్ఞానము గాదు, నా తెలివి గాదు, నా బలము గాదు, నా ఆర్మీ గాదు, నా డబ్బు గాదు, నా యొక్క అంతస్తు, ఐశ్వర్యము కాదు. ఐ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని తను గ్రహింపులోనికొచ్చి 6వ అధ్యాయంలో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటే మందస్సము, దేవుని యొక్క సన్నిధి, సన్నిధికి గుర్తుగా, ప్రెజెన్స్‌కి గుర్తుగా ఉన్నటువంటి మందసమును యెరూషలేమునకు అంటే తన రాజ్యంలోనికి తీసుకొని రావాలని దావీదు ఆశపడతాడు. అన్ని ఆశలలో ప్రత్యేకమైన ఆశ ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిని నేను కాపాడుకోవాలి. ప్రభు సన్నిధిని నేను అనుభవించాలి. నాకు ప్రభు సన్నిధి అవసరం. ప్రభు తోడ్పాటు నాకు అవసరము అని ఆలోచనలు, ప్రార్థనలు, అడిగేటువంటి తలంపులు ఇవి చాలా ప్రత్యేకమైనవి. వీటి కోసమే అడుగుతామండి. ప్రభు యొక్క సన్నిధి కోసం మనం అడగం. అండ్ ఈరోజు నేను చెప్తున్నాను హిస్ ప్రెజెన్స్ విల్ మేక్ ద డిఫరెన్స్. మన జీవితంలో ఓన్లీ హిస్ ప్రెజెన్స్ వెన్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితంలో ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేసుకొని మన జీవితంలో ఆయన పని చేసినప్పుడే అద్భుత కార్యములు జరుగుతాయి. దావీదు ఎంత గొప్పవాడో తెలుసా అండి? 6వ అధ్యాయంలో ఎంత మందిని సిద్ధం చేస్తాడో తెలుసా అండి? 30,000 మందిని సిద్ధం చేస్తాడు. దట్ ఈస్ హౌ మచ్ హీ లవ్డ్ గాడ్. అంటే దేవుని ప్రెజెన్స్, దేవుని యొక్క ఆ మందస్సమును తన రాజ్యంలోనికి తీసుకురావడానికి 30,000 మంది శూరులను సమకూర్చుకున్నాడండి. ఎంత గొప్ప సంగతి! మన కుటుంబంలో ఇద్దరిని సిద్ధం చేయడము కష్టం. ఒక్కరిని సిద్ధం చేయడం కష్టం. అందరం కలిసి ఏకీభవించి ప్రార్థనలో కూర్చోవడం కష్టం.
ఇక్కడ 30,000 మంది శూరులను సిద్ధం చేశాడు. ఇంత మాత్రమే కాదు, అప్పటికి తన రాజ్యంలో ఉన్నటువంటి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో వాటిని చేయించి వాయిద్యకారులను సిద్ధము చేసి, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిషియన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఆర్కెస్ట్రేషన్, ఇవన్నీ కూడా ఒక గొప్ప ప్రొసెషన్ మనకు కనబడుతుంది ఇక్కడ 6వ అధ్యాయం. అయితే ఈ 6వ అధ్యాయంలో ఎంత ఎక్సైట్మెంట్ చూడండి, తనకున్నటువంటి ఆశ, దేవుని సన్నిధిని నా రాజ్యంలోనికి తీసుకొని రావాలి. అయితే అక్కడ జరిగినటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే, ఆ ఎడ్ల కాళ్ళు అవి కదిలినప్పుడు ఆ మందసము ఆ యొక్క వాహనం మీద నుంచి జారి ఆ పడిపోయే పరిస్థితిలో దావీదు దగ్గర అత్యంత నమ్మకంగా పనిచేయుచున్నటువంటి ఉజా అనే వ్యక్తి తన చెయ్యి చాపుతాడండి. మందసాన్ని పడిపోకుండా పట్టుకుందామని చెయ్యి చాపగానే వెంటనే ఉజ్జా మీదికి దేవుని ఉగ్రత వచ్చి ఉజ్జా అక్కడే చనిపోతాడు. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, 30,000 మంది శూరులు, ఒకవైపు వాయిద్యాలు, పాటలు, కీర్తనలు, ఇంత మందిలో దావీదుకు అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి అకారణముగా చనిపోయినట్లుగా చూచుచున్నాడు. అంటే ప్రజలందరూ చూచినప్పుడు అకారణమే, కానీ వాస్తవంగా చూస్తే హీ వాజ్ నాట్ సపోజ్డ్ టు టచ్ ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. మందసమును ముట్టేటువంటి ఆ హక్కు గాని, నైతిక హక్కు గాని ఆ అది లేదు ఉజ్జాకి. చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎంత డిసప్పాయింటింగ్ ఉంటుందో ఆలోచన చేయండి. ఇన్ని వేల మందిని సిద్ధం చేసి ఇంత ఆర్భాటముగా దేవుని కోసం ఇంత చేస్తే చనిపోయాడని ఇప్పుడు దావీదులో భయం వచ్చింది. ఆ ఎక్సైట్మెంట్ అంతా పోయింది, భయం వచ్చింది. భయం వచ్చి ఇంకా ఈ మందసము ఇవన్నీ నాకొద్దు అని 3 నెలలు ఈ మందసాన్ని ఒబేదేదేము అనే వ్యక్తి దగ్గర, ఆ ఇంటి దగ్గర మందసాన్ని పెట్టాడు. ఆ 3 నెలలే దావీదు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 నెలలు. ఏంటి ఆ 3 నెలలు అంత ప్రాముఖ్యమైన అంటే, ఫర్ డేవిడ్ టు రీథింక్, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ, నేను దేవునికి ఏం తక్కువ చేశాను, నేను ఏది చేయాల్సింది, ఏది చేయకుండా ఉండాల్సింది. 3 నెలలు మరలా ప్రభుకి దగ్గరై ఒకసారి ఆలోచన చేసి మరలా ఒక కొత్త విజన్, ఒక కొత్త ప్రత్యక్షత పొందుకోవడానికి 3 నెలలు సమయం తీసుకున్నాడు. అదే 3 నెలలు ఈ మందసం ఉబేదేదేం అనే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసింది. 3 నెలలు చూస్తుండగానే అయిపోయింది. ఒక వ్యక్తి వచ్చి దావీదుతో చెప్తారు, అయ్యా, మందసమును ఉబేదేదేం ఇంటి దగ్గర విడిచిపెట్టావు కదా, ఇదిగో ఉబేదేదేం ఇల్లంతా ఆశీర్వదించబడింది. ఎప్పుడైతే ఆ మాట తెలుసుకుంటాడో ఆయనలో ఉన్న భయము పోయి, ఓకే, మందసము మన దగ్గర ఉంటే, అంటే ప్రభు ప్రజెన్స్, దేవుని ప్రజెన్స్ ఉంటే మన జీవితాలు, మన రాజ్యం, మన కుటుంబం బాగుపడుతుంది అనమాట. సరే అని చెప్పి అప్పుడు 2వ భాగములో దావీదు ఏ పోదును ధరిస్తాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, రాజుగా కాకముందే అభిషేకించబడ్డాడు. పట్టాభిషేకం, కుర్చీ ఎక్కక ముందే మొదట అభిషేకం, మొదట ఆత్మీయ అభిషేకం, అభిషేకించబడ్డాడు. ఆ తర్వాత రాజయ్యాడు. సమ్ టైమ్స్ వి ఫర్గెట్ ద వాల్యూ ఆఫ్ అనాయింటింగ్. మనము మన పిలుపుని కొన్నిసార్లు మర్చిపోతాం. మనలో దేవుడు ఉంచినటువంటి అభిషేకాన్ని లెక్క చేయము. దేవుని కొన్నిసార్లు లెక్క చేయ. ఇప్పుడు ఏ పోదును ధరిస్తాడు. ఇది వరకు జరిగిన మిస్టేక్స్ మరలా నేను చేయను. ఇది వరకు బలి అర్పించలేదు, ఇక్కడ బలి అర్పిస్తాడు. ఇది వరకు ఏ పోదును ధరించలేదు, ఇక్కడ ఏ పోదును ధరిస్తాడు. ఇంకా సంతోషంగా దేవుని మందసమును తీసుకొని వస్తాడు. కానీ ఒక బాధకరమైన విషయం ఇక్కడ చెప్పాలి. అంత సంతోషంగా తీసుకొస్తే తన భార్య అయినటువంటి మీకాలు దావీదును చాలా చులకనగా మాట్లాడినట్లుగా కనబడుతూ ఉన్నది. దానికి అర్థం ఏంటంటే, సమ్ టైమ్స్ అవర్ వెరీ ఓన్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ ద ప్యాషన్ దట్ వీ హ్యావ్ ఫర్ గాడ్. ప్రభు పట్ల మనకున్నటువంటి ప్రేమ, ఆశ, ఆ ఈ ఇవన్నీ కూడా కొన్నిసార్లు మన సొంత వారికే అర్థం కావు. దావీదుకు బాధ అనిపించి అంటాడు, ఇదిగో మీ మీ నాన్నని ఇందుకే దేవుడు విసర్జించాడు, దేవుని కోసం ఇంతకంటే ఎక్కువగా నేను నాట్యం చేస్తాను. మీకాల్ అన్నటువంటి ఆ మాటకు తను ఎప్పటికీ పిల్లలు కనలేదు అనే మాట మనకు కనబడుతా ఉన్నది. ఇది 6వ అధ్యాయం. 7వ అధ్యాయము మనం ముగింపులోనికి వచ్చున్నాం. 7వ అధ్యాయము మరలా మీరు టైం ఉన్నప్పుడు ధ్యానం చేసుకోండి. చాలా ప్రత్యేకమైనటువంటి 7వ అధ్యాయము. 7వ అధ్యాయంలో 2 భాగాలు మనకు కనబడుతున్నాయి. 7వ అధ్యాయంలో మొదటి భాగము దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన, ద కవనెంట్, గాడ్స్ కవనెంట్ విత్ డేవిడ్ కనబడుతా ఉన్నది. ఇక్కడే చాలా ప్రత్యేకముగా నా కోసము ఒక ఇల్లును లేక ఒక మందిరమును కట్టిస్తావా అని దేవుడు అడిగినట్లుగా
కనబడతా ఉన్నది. అది మొదటి భాగం. రెండో భాగంలో దావీదు యొక్క కృతజ్ఞత కనబడుతుంది. నాకు చాలా ఇష్టమైనటువంటి నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మాట అది చదివి వినిపిస్తాను. 18 ఏ 7:18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగున మనవి చేసే నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అనే మాట ఇంగ్లీష్ బైబిల్‌లో చాలా బాగా రాయబడింది. దెన్ కింగ్ డేవిడ్ వెంట్ ఇన్ అండ్ సాట్ బిఫోర్ ద లార్డ్ అండ్ సెడ్, హూ యామ్ ఐ ఓ లార్డ్ గాడ్, హూ యామ్ ఐ అండ్ వాట్ ఈస్ మై హౌస్ దట్ యు హావ్ బ్రాట్ మీ దిస్ ఫార్. అంటే ఈ మాటకు అర్థమేంటంటే, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటు, నన్ను ఇంత దూరము తీసుకొని వచ్చావు. ఈరోజు బైబిల్ స్టడీలో మీ అందరికి ఒక ప్రశ్న ఆలోచన చేయండి. ఎంత దూరం వచ్చామండి మనము? ఎంత దూరం వచ్చాము? హౌ ఫార్ హ్యావ్ వి కమ్? మన దేశాన్ని విడిచిపెట్టి ఎంత దూరం వచ్చాము? ద సేమ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఇండియా ఈస్ హియర్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. దేవుడు ఎక్కడున్నా ఆయన మార్పు లేనటువంటి వాడు. మనము ఈరోజు వెనకకు తిరిగి ఆలోచన చేయాలి, ఎంత దూరము మనము వచ్చామని. ఈ బైబిల్ స్టడీలో ముగింపు లాస్ట్ భాగంలోనికి నేను వచ్చుచున్నాను. ఒక 5 నిమిషాల్లో నాకు ఇవ్వబడినటువంటి సమయము, 5 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ నిబంధన అయిపోయింది. దావీదు జీవితంలో ఏమేమి జరిగినాయి నిబంధనలు, దావీదు యొక్క కృతజ్ఞత భావం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి 11వ అధ్యాయంలో, ఈ అధ్యాయానికి నేను పెట్టినటువంటి పేరు దావీదు జీవితంలో చీకటి కోణం. ఇంతవరకు మనము వెలుగు సంబంధమైనవన్నీ ధ్యానం చేసుకున్నాం. తన జీవితము, తన పిలుపు, అభిషేకము, ట్రైనింగ్, గొలియాతు, సౌలు ద్వారా ఆయన ఎదురైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసినాం. ఇప్పుడు దావీదు జీవితంలో దారుణమైనటువంటి చీకటి కోణము ఒకటి మీ ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దావీదు ఒకరోజు ఆ వసంత కాలమున ఆయన మరి అక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకానొక దినమున ప్రొద్దుగుంకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు అనే మాట రాయబడినది. రాజ్యాలు రాజులు ఉన్నటువంటి ఆ ప్యాలెసెస్ మిద్దె మీద, అంటే ఆయన ఆ కోర్ట్ యార్డ్, బయట బాల్కనీ కదా, ఆ బాల్కనీలో అలా నడుచుకొని బయటికి వచ్చినప్పుడు తన కనుచూపు మేర, అంటే ఆ వ్యూ ఎట్లా ఉంటదంటే ఇట్లా ఇలా కిందికి, అలా ఒక్కసారి కిందికి చూస్తే చాలా మంది ఇండ్లు, ఆ రాజ్యము చాలా కూడా కనపడుతూ ఉంటది. అలాగా వారు ఆ ఆ ఇంటిని కట్టుకునేటువంటి వారు. ఆయన అక్కడ చూసినప్పుడు ఆ పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను అనే మాట కనబడుతా ఉన్నది. ఒక స్త్రీ స్నానము చేస్తా ఉంటే దావీదు చూస్తాడు. చూడండి, సిన్ ఇస్ వెరీ డేంజరస్. పాపము చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇట్ ఈస్ స్లిపరీ. తొందరగా జారిపోయి పడిపోయేటువంటి పరిస్థితి. కనులతో పాపము చేశాడు. కనులతో చూసినప్పుడు దావీదు ఏం చేసి ఉండాలి? వెంటనే తన గదిలోనికి వచ్చి, దేవా నన్ను క్షమించు ప్రవ్వా, నేను అనుకోకుండా నేను స్నానం ఒక స్త్రీ చేస్తుంటే నేను చూచాను అని దేవుని దగ్గర తన పాపమును ఒప్పుకొని ఉంటే చాలా అద్భుతముగా ఉండునేమో. కానీ ఏం జరుగుతుందో తెలుసా అండి? వెంట వెంట దావీదు యొక్క చీకటి కోణం కనులారా చూస్తాడు, వెనకకు తిరిగి వస్తాడు. తను ఎవరు, తను ఎక్కడుంటుంది, ఏమి చేస్తుంది, ఇవన్నీ కూడా వాకబు చేపిస్తాడు, ఎంక్వైరీ చేపిస్తాడు. తనని రాజ్యంలోనికి పిలిపించుకొని తనతో పాపము చేస్తాడు. దావీదు జీవితంలో ఘోరమైనటువంటి, దారుణమైనటువంటి చీకటి కోణము, తనతో పాపము చేస్తాడు. అక్కడితో ఆగడు. నెక్స్ట్ తను ఎవరు అని అడిగినప్పుడు తన దగ్గరే, తన ఆర్మీలో నమ్మకముగా పనిచేయుచున్నటువంటి ఊరియా అనే వ్యక్తి యొక్క భార్య అని తెలుసుకుంటాడు. ఊరియా గురించి ఒక మాట చెప్పాలండి ఇక్కడ. ఎంత ప్రేమో తెలుసా అండి దావీదు అంటే ఊరియాకి? ప్రేమ, గౌరవము. ఊరియా యుద్ధములో చాలా రోజులు యుద్ధము చేసి 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 వస్తే దావీదు అంటాడు, మీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అయ్యా అంటే, ఊరియా ఏమంటాడో తెలుసా అండి? నా రాజు దావీదు ఇక్కడ ఉండంగా, మందసం ఇక్కడ ఉండంగా నేను ఇంటికి ఎందుకు వెళ్తా అయ్యా అని చెప్పి అక్కడే అక్కడే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దట్ ఈస్ హౌ మచ్ హీ లవ్డ్ డేవిడ్. దట్ ఈస్ ద రెస్పెక్ట్ అండ్ ఆనర్ హీ హ్యాడ్ టువర్డ్స్ హిస్ కింగ్. ఇక్కడ దావీదు ఘోరమైనటువంటి ఆలోచనలు చేయడం ప్రారంభిస్తాడు. మొదట కళ్ళతో పాపం చేశాడు, తర్వాత తనని పిలిపించుకొని తనతో పాపం చేస్తాడు. ఆ తర్వాత తను తెలుసుకుంటాడు ఏమని? షీఈస్ ప్రెగ్నెంట్, తన గర్భము ధరించింది అని తెలుసుకుంటాడు. ఇప్పుడు క్రూరముగా, ఘోరముగా
దావీదు ఆలోచన చేస్తాడు, అడ్డు తొలగించుకుందాం. అడ్డు ఎవరు? ఊరియా. ఊరియా అడ్డు తొలగించాలంటే ఏం చేయాలి? అలా ఊరికేనే చంపేస్తే ఆ నిందంతా దావీదు మీదకి వచ్చేస్తుంది కాబట్టి, దావీదు ఎంత దారుణముగా మర్డర్ ప్లాన్ చేశాడో ఇక్కడ మనకు కనబడుతుంది. నాకు ఇది చదివినప్పుడు చాలా దుఃఖం వస్తుందండి. ఎందుకంటే ఇంతసేపు ఇంత గొప్ప ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని పేరు సంపాదించుకున్న దావీదు ఇంత నీచంగా దిగజారుతాడో ఒక మనిషి అని ఆలోచన చేస్తే నిజమే. ఏం జరుగుతుందనంటే, ఇదిగో ఊరియా, యోవాబు మిలిటరీ అంతటికి ఆయన అధికారిగా ఉన్నాడు. ఇదిగో యోవాబుకు ఒక ఉత్తరం నీవు ఇవ్వాలి. ఓ ఊరియా చాలా సంతోషపడతాడు. అసలు యోవాబుకు ఇచ్చే ఉత్తరము నాకు ఇవ్వడం ఏంటి, నా ద్వారా పంపించడం ఏంటి అని చాలా సంతోషపడి, రాజుకు నేనంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం, నన్ను ఎంత నమ్మితే ఒక చాలా ఇంపార్టెంట్ ఉత్తరం నాకిచ్చి యోవాబుకు ఆ ఇవ్వమంటాడు అని మనసులో ఆయన అనుకొని ఆ యోవాబు దగ్గరికి ఒక ఉత్తరం తీసుకొని వెళ్తాడు. ఆ ఉత్తరం ఏంటో కాదండి, అది ఊరియా ఊరియా యొక్క మరణ శాసనం. ఎంత దుఃఖం, బాధాకరం కదండి. మన చావుకు సంబంధించిన ఉత్తరము మనమే తీసుకొని పోయి, ఆ ఉత్తరంలో ఏముంది అని ఆలోచన చేస్తే, ఇదిగో యోవాబు, యుద్ధము జరుగుతున్నప్పుడు ఈరోజు ఊరియాని మొదటి వరుసలో నిల్చోబెట్టు. దాని అర్థం ఏంటంటే, మొదటి వరుసలో ఉన్నటువంటి వాడు మొదట చనిపోతాడు. ఆ రోజుల్లో యుద్ధాలు కొన్ని లెవెల్స్ లో జరిగేవి. మొదటి వరుస, రెండో వరుస, మూడో వరుస, నాలుగో వరుస, అలా ముందు వరుసలో ఉన్నటువంటి వారు ఫస్ట్ చనిపోయేటువంటి వారు. ఊరియాకి ఎప్పటి నుంచో ఆశ. ఏంటి ఆశ? నేను ముందు వరుసలో ఉండి పోరాడి గెలిచి నా రాజు దగ్గరకు వచ్చి, రాజు అయ్యా నీకోసం నేను గెలిచాను అని ఎంతో గర్వంగా చెప్పుకుందామని అనుకున్నాడు. కానీ దావీదు యొక్క కుయుక్తి అర్థం కాలేదు. ఉత్తరం తీసుకొని వెళ్ళాడు, యోవాబుకి ఇచ్చాడు. దావీదు చెప్పినట్లే ఊరియాని ముందు వరుసలో ఉంచాడు. యుద్ధం ప్రారంభించబడింది. ప్రారంభించిన కొద్దిసేపటికి ఊరియా చనిపోయాడు. ఊరియా చనిపోయిన తర్వాత ఆ వార్త అందుతుంది. ఊరియా చనిపోయాడు. ఆ వార్త అందిన తర్వాత బెత్షీబాను తనదానిగా చేసుకుంటాడు దావీదు. ఇవన్నిట్లో ద లాస్ట్ పర్సన్, ఐదుగురు అయిపోయారు కదా, ఆరవ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, మనందరి జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి వ్యక్తి. ఒకవేళ మీ జీవితంలో ఆల్రెడీ ఈ ఆరో వ్యక్తి ఉన్నట్లయితే మీరు చాలా ధన్యులు. ఆ ఆరో వ్యక్తి పేరు నాతాను. నైతన్. నాతాను అనే ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి హెచ్చరిస్తాడు, నువ్వు తప్పు చేశావు, యు హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నువ్వు రాజైనావు, నో ప్రాబ్లం, నేనేం భయపడను, కానీ నువ్వు చేసింది తప్పు అని దావీదుకు చెప్తాడు. దావీదు చేసినటువంటి తప్పు, ఈ ఘోరమైనటువంటి మర్డర్ ప్లాన్, ఇవన్నీ కూడా దేవుడు చూచాడు. ఆ పుట్టినటువంటి బాబు చనిపోయాడు. ఉపవాస దీక్షలు చేసి ప్రార్థన చేసినా కూడా లాభం లేదు. మన అతిక్రమములను కప్పిపుచ్చుకోవడానికి కొన్నిసార్లు ఉపవాసం చేస్తాం. నో, దట్ వోంట్ వర్క్. దావీదు జీవితంలో అది వర్క్ అవ్వలేదు. మనందరి జీవితంలో నాతాన్ లాంటి వ్యక్తి ఉండాలి. ఎవరు నాతాన్ లాంటి వ్యక్తి అంటే, మనము త్రోవ తప్పిపోతున్నప్పుడు వాక్యపు వెలుగులో, అయ్యా నువ్వు చేస్తుంది తప్పయ్యా, నాన్న, బాబు, బ్రదర్, సిస్టర్, ఎందుకో మీరు చేస్తుంది నాకు రైట్ అనిపించట్లేదు, ఒక సహోదరునిగా, ఒక ఆత్మీయ నాయకునిగా, మీ బాగు కోరే వ్యక్తిగా నేను చెప్పుచున్నాను అని అనగలిగినటువంటి వ్యక్తులు మన జీవితంలో ఉంటే మనం ధన్యులమండి. అలా చెప్పేవారు మన జీవితంలో కరువైనారేమో. బికాస్ వీ డు నాట్ లైక్ కరెక్షన్. మనకు దిద్దుబాటు అంటే ఇష్టం ఉండదు. కానీ వాక్యపు వెలుగులో ప్రేమతో మన బాగును కోరి మనల్ని కరెక్ట్ చేసే వాళ్ళు మన జీవితంలో ఉంటే మనం ధన్యులమే. అలా నాతాను దావీదు జీవితంలో ఉండడము దావీదుకు ఒక అంతుకు చాలా ధన్యుడనే మనం చెప్పాలి. ఇప్పుడు ఆరో వ్యక్తి అయిపోయారు. ఒకసారి జస్ట్ రీక్యాప్ చేసుకుందాం దావీదు జీవితం అంతా. దావీదు జీవితంలో ఆరుగురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. నంబర్ వన్, గాడ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే దేవునికే దావీదు ఎడల ఆ ప్రణాళిక, ఆ డ్రీమ్, తన సొంత తండ్రికి లేనటువంటి డ్రీమ్ పరమ తండ్రికి దావీదు ఎడల. ఒక మాట చెప్తాను, వెన్ ద వరల్డ్ వాస్ లుకింగ్ అట్ హిమ్ యాజ్ ఎ షెపర్డ్, గాడ్ లుక్డ్ ఎ లీడర్ ఇన్ హిమ్. ఆయనలో ఒక నాయకుని దేవుడు చూశాడు. లోకమేమో ఒక గొర్రెల కాపరిని చూసింది. లోకమేమో ఒక సాధారణ గొర్రెలను కాచుకునే వాడిని, మేపుకునే వాడిని చూస్తే, ఆయనలో ఉన్నటువంటి ఒక నాయకుణ్ణి దేవుడు చూశాడు. రెండో వ్యక్తి శామ్యుయల్. శామ్యుయల్ ప్రవక్త, అలాగే
తండ్రి స్థానం. తండ్రి స్థానం. సమూయేలు రెండో వ్యక్తి. మూడో వ్యక్తి ఒక గొప్ప స్నేహితుడు జొనాథన్. నాలుగో వ్యక్తి సౌలు. చాలా హార్డ్ టైం. హీ వాస్ ద వన్ హూ గేవ్ హిమ్ హార్డ్ టైం. కానీ అది దావీదు మంచికే జరిగింది. ఐదో వ్యక్తి గొలాయత్. తన యొక్క విశ్వాసాన్ని సవాలు చేశాడు. తనలో ఉన్నటువంటి ఆ ఆ మంటను, ఆ ప్యాషన్, అది కార్యరూపము దాల్చడానికి ఒక అంతుకు ఉపయోగపడ్డాడు గొలియాతు. ఆరో వ్యక్తి నాతాను. వాక్యపు వెలుగులో హెచ్చరించి, సరిచేసి, మరలా దేవుని ట్రాక్లోకి నడిపించగలిగినటువంటి వ్యక్తి నాతాను. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి ఆరుగురు కొంతమంది జీవితంలో ఉన్నారేమో, ఇంకొంతమంది జీవితంలో ఉంటారేమో, కొంతమంది జీవితంలో ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఒక పాఠాన్ని నేర్పి వెళ్ళిపోయారేమో. గొలియాతు లాంటి వారు కానీ, సౌలు లాంటి వారు కానీ, మెట్టుకు మనందరి జీవితాలలో ఇలాంటి వ్యక్తులందరూ ఉండడము మన మంచికే అని గ్రహించండి. దేవుడు ఉండడం మన మంచికి. సమూయేలు లాంటి తండ్రి స్థానం ఉన్నటువంటి తండ్రులు, ఆత్మీయ తండ్రులు, నాయకులు సంతోషం. జొనాథన్ లాంటి మంచి స్నేహితుడు ఉంటే సంతోషం. సౌలు లాంటి వాళ్ళు మనకు ఎప్పుడు కూడా మనకు దుఃఖము కలిగించారు. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ గుడ్ ట్రైనింగ్. గొలియాతు లాంటి వారు మన ప్రభుని దూషించేవారు, మనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు ఉంటే మంచిదే. అది కూడా ఒక మంచి యుద్ధం చేయడానికి శ్రీకారము. ఆ తర్వాత నాతాను. నాతాన్ లాంటి ప్రవక్త. తప్పు చేసినప్పుడు సరి చేసేవారు, తప్పు చేసినప్పుడు చెప్పేటువంటి వారు. ఏదో మనం సక్సెస్ లోనికి రాగానే చప్పట్లు కొట్టి మన చుట్టూ కూడుకొని అది కాదండి. మనము త్రోవ తప్పినప్పుడు ప్రేమగా వాక్యపు వెలుగులో మనల్ని తిరిగి దేవుని వైపు నడిపించేవారు నాతాన్ లాంటి వారు. ఈ ఆరుగురు మీ జీవితంలో ఉండాలని, ఈ ఆరుగురు మీ జీవితంలో ఉండుట ద్వారా దేవునికి మీరు ఇంకా దగ్గర అవ్వాలని, ఇంకా గొప్ప ఆత్మీయ పాఠాలు మీ జీవితంలో నేర్చుకొని ఈ దేశంలో అన్ని కోణాలలో ప్రభు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, రాకడ వచ్చే వరకు మీరందరూ నమ్మకముగా ప్రభు కోసము నిలబడే వారిగా ప్రభు మీకు ధైర్యమునివ్వాలని కోరుతూ కొద్ది మాటలు ఈ బైబిల్ స్టడీని ముగించుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చిన్న ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు దీవెనలకు కారణభూతుడా నీకు వందనం. ఈ రోజునైనా కొన్ని నిమిషాలనైనా బైబిల్ స్టడీలో వాక్యపు లోతుల్లోనికి వెళ్ళుటకు మీరు చూపించిన కృపకే వందనము. దావీదు జీవితంలో ఇన్వాల్వ్ అయిన ఆరుగురు గురించి నాయన మేము ధ్యానము చేశాం. ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క వ్యక్తిగత జీవితం, వారి జాబ్స్, వీసాస్, సమస్త విషయంలో మీరు తోడై ఉండండి తండ్రి. ప్రణాళిక లేకుండా ఇంత దూరము మీరు ఎవరిని తీసుకొని రారు అని మేము నమ్ముచున్నాం. మీ ప్రణాళికలో ఉన్నారు గనుకనే మీరు తోడుగా నిలబడి ఇక్కడ దాకా మీరు తీసుకొచ్చిన వాడవు, నీవు నమ్మతగిన వాడవు. అందరికీ సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా ఎదుగుటకు, ఆత్మీయంగా ఎదుగుటకు, ప్రార్థనలో ఎదుగుటకు, వాక్య ధ్యానము, వాక్య పఠనంలో ఎదుగుటకు, కుటుంబములో ప్రార్థనలో ఏకముగా కూడి ప్రార్థన చేయుటకు, ఆత్మీయ అంతస్తులో రోజు రోజుకు ఎదుగుటకు విశ్వాస పునాదులను బలపరిచి వారిని రాకడ కొరకు సిద్ధము చేయండి. వారి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు, కష్టార్జితం, ప్రయాణములు, ప్రయత్నములు అన్నిట్లో తోడయుండి రాకడ వచ్చే వరకు నమ్మకముగా నిలబడే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధము చేసి తయారు చేయమని కోరుచు సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 Praise Lord. థ్యాంక్ యూ బ్రదర్ నిఖిల్ జాన్. అంత మరి చక్కటి వాక్యం, అంత మరి గొప్ప తలంపులు. ఈ వాక్యము మన వెనుకల్లో ఫలించాలని మరి దావీదు జీవితం ఏ విధంగా అయితే మరి మనం చూసినామో మన జీవితంలో కూడా మరి అనేక సంఘటనలు, అనేక పరిస్థితులు ఆ విధంగా వస్తూ ఉంటాయి. అనేక మంది మరి పీపుల్ని మనము ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం. మన యొక్క జీవితాల్లో కూడా మరి దేవుని యొక్క వాక్యం చేత కదిలింపబడాలని, దేవుని యొక్క ఆ యొక్క పీపుల్ ద్వారా మనలో మార్పులు చేర్పులు రావాలని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో మరి హెచ్చరింపబడాలని, మందలింపబడాలని, తద్వారా మనం దేవునికి సమీపంగా అయి
ఆత్మీయంగా ఇంకా ఎదుగుతూ ఆత్మీయ ఫలాలు ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ ఆయన యొక్క రెండవ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మనం ఉంటాం. మరి ప్రార్థన చేద్దాం. ఆ విధంగా దేవుడు సహాయం చేయను గాక. ఈ సమయంలో మరి కొద్ది సమయం మనము మన యొక్క సంఘ అవసరతల గురించి, కుటుంబ అవసరతల గురించి ప్రార్థిద్దాం.